చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా అంటే ఏమంటారు? ఒకటే ఉదాహరణ, ఏదైతే తెలంగాణ ప్రభుత్వము గతంలో చేసిన విధంగా కాకుండా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మరి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, ఈ వాగ్దాన 6 గ్యారెంటీలు కూడా పూర్తిగా అమలు పరిచినాం. ఇంకా 1-2 ఉన్నాయి, అవి కూడా అతి తొందరలో అమలు పరుస్తాం. ఆ 6 గ్యారెంటీల మీద రేపు మేము రెఫరెండంగా ప్రజల్లోకి వెళ్తాం, ఖచ్చితంగా ఓటు అడుగుతాం. ఆ ఓటు మాకు ఖచ్చితంగా పడుతుంది, ఖచ్చితంగా ఆ నమ్మకం మాకు విశ్వాసం ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఓకే సార్, ఈ పథకాల వల్ల ప్రజలు, రైతులు కానీ ఎలా స్పందిస్తున్నారు? ఒక్కటి గుర్తుంచుకోవాలి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఎక్కడ గుండ్లు, కంప చెట్లు ఎక్కడ పడితే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేసినటువంటి భూములకు అడ్డగోలుగా డబ్బులు వంచి ఇలా పూర్తిగా బస్టు పట్టించేసింది. అలా జరగొద్దు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడైతే పొలాలు ఉన్నాయో, ఎక్కడైతే రైతులు దాని చేస్తూ ఉన్నారో వాళ్ళకే ఖచ్చితంగా ఈ యొక్క రైతు రుణమాఫీ, రైతు భరోసా జరగాలని చెప్పి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఓకే సార్, మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందంటారా? 100% 10 సంవత్సరాలు మా రేవంత్ రెడ్డి గారి గ్యారంటీ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఒక్కటే గుర్తుంచుకోవాలి, మీకు ఇక్కడ మా రాహుల్ గాంధీ గారు మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెద్ద పాదయాత్ర, అది ఈ దేశంలో ఎవరు చేయలేదు. అది ప్రతి చిన్న పిల్లగాడికి మొదలు పెడితే పండు ముసలి వాళ్ళ వరకు కూడా సమస్యలు అడిగి తెలుసుకున్నాడు పాదయాత్రలో. ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరికి ఏం కావాలనో రాహుల్ గాంధీ గారికి తెలుసు. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనతో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన నడుస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా.